ఏపీలో రాజకీయ పొత్తులు కీలక మలుపులు తిరగబోతున్నాయా? అటు బీజేపీతో ఇటు టీడీపీతో ఏకకాలంలో జట్టు కడుతున్న జనసేనానికి కమలనాథులు జలక్కివ్వబోతున్నారా? అదేవిధంగా బీజేపీతో పొత్తు కోసం నానా పాట్లు పడుతున్న పచ్చపార్టీ బాస్ చంద్రబాబుకు కూడా నిరాశ తప్పదా? టీడీపీతో అంటకాగుతున్న పవన్ను దూరం పెట్టాలని బీజేపీ నిర్ణయించుకుందా? ఏపీలో ఒంటరి పోరుకే కాషాయ సేన సిద్ధమవుతుందా? రాష్ట్రంలో కమలం పార్టీ చేస్తున్న సన్నాహాలు ఒంటరి పోరాటానికి సంకేతాలేనా? ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోంది? ఫస్ట్ స్టోరీ. మరో 2 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలువరించాలంటే బీజేపీతో జట్టు కట్టాలని ఆరాటపడుతున్న టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు కోసం చానాళ్లుగా ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ రాష్ట్రంలోని పరిస్థితులు తమ కూటమిలో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా చేసిన ప్రకటన వంటి అనేక పరిణామాలను నిశితంగా పరిశీలించింది. రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే ఒంటరిగా పోటీ చేయాల్సిందే అని ఢిల్లీ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఏపీ బీజేపీ ఎన్నికల కోసం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. బీజేపీతో కలవడానికి పవన్ కళ్యాణ్ ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నాయకత్వానికి కమలనాథుల వ్యవహారం మింగుడు పడటం లేదు. పవన్ ప్రయత్నాలు కొనసాగుతుండగానే ఒంటరి పోరు దిశగా బీజేపీ సన్నాహాలు చేయడం దత్త తండ్రి, దత్త పుత్రుడికి తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. అలాగే బీజేపీలోని చంద్రబాబు కోవర్టలకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే అవుతుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలుస్తారని మీడియాకు లీకులు ఇచ్చినా ఇప్పటికీ పవన్ పర్యటన ఖరారు కాలేదు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. అసలు టీడీపీతో కలవడం ఏమాత్రం ఇష్టం లేని బీజేపీ నేతలకు చంద్రబాబు కోసం పవన్ చేస్తున్న పైరవీలు కూడా నచ్చడం లేదని సమాచారం. ఏపీలోని మొత్తం 25 ఎంపీ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక ఇన్ఛార్జ్, ఒక సహా ఇన్ఛార్జిను నియమించారు. 2 రోజుల పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలతో జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమీక్షలు నిర్వహించారు. పార్లమెంటు స్థానాల వారీగా పార్టీ పరిస్థితులు, స్థానిక పరిస్థితులపై చర్చించి ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని సూచించారు. ఈ సందర్భంగానే ఒంటరిగా ఏపీలో పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎక్కడెక్కడ బీజేపీ ఓటు బ్యాంకు ఉంది, ఎక్కడెక్కడ గట్టి పోటీ ఇవ్వగలుగుతామో అనే విషయాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. క్లస్టర్ల వారీగా నిర్వహించిన సమావేశంలో పొత్తులపై అగ్రనాయకత్వ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూనే ఏపీలో ఒంటరి పోరు దిశగానే నిర్ణయాలు ఉంటాయని ఢిల్లీ నుంచి వచ్చిన నేత ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీన ఒకే రోజు 25 పార్లమెంటు స్థానాల్లోనూ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించబోతున్నారు. నర్సాపురంలో ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికల కార్యాలయాన్ని నేరుగా ప్రారంభిస్తారు. మిగిలిన 24 నియోజకవర్గాల్లోని ఎన్నికల కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. పల్లికి పోదాం పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీకి బీజేపీ చేసిన మేలును ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేలా కేడర్కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో బీజేపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన క్రమంలో ఊహించిన దానికంటే ఎక్కువ పోటీ కనిపించడంతో బీజేపీ అధిష్టానం ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. 8 సీట్లలో పోటీ చేసిన జనసేనకు ఎక్కడా డిపాజిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ఎక్కడా ప్రభావం చూపలేకపోవడంతో లోక్సభ ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేయడం లేదంటూ తెలంగాణ బీజేపీ ప్రకటించింది. తెలంగాణ జనసేన ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీతో జతకట్టడం ఇష్టం లేని బీజేపీ నాయకత్వం జనసేనకు కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో ఒంటరి పోరుతోనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని గత నెలలో జరిగిన పార్టీ కీలక సమావేశాలలో మెజారిటీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు అందులో భాగంగానే టీడీపీకి, జనసేనకి ఝలక్ ఇస్తూ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫిబ్రవరి నెలలో ప్రధాని మోదీ లేదా అమిత్ షా, నడ్డా లాంటి సీనియర్ నేతలలో ఎవరో ఒకరితో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.